వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా చెప్తారా? నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. నీవే వారిని కాపాడుతావు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఆశ్రయించే వారందరూ, దేవుని ఆశ్రయించే వారందరూ, దేవుని దగ్గరికి వచ్చే వారందరూ, దేవుని పాదాల దగ్గర కూర్చునే వారందరూ ఏముండిదంట వాళ్ళలో? సంతోషం ఉండిదంట. చెప్పండి, ఏముండిదంట అని. దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ ఎలా ఉంటారని వాక్యం చెబుతుందంటే సంతోషంగా ఉంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉంటారంటండి. అదేంది? ఇంట్లో బట్టలుంటాయి కదా సంతోషించేది, ఇంట్లో డబ్బులుంటాయి కదా సంతోషించేది, ఇంట్లో ఆస్తి పాస్తులుంటాయి కదా సంతోషించేది. నో, ఆస్తి పాస్తులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వేరే విషయం. దేవుడు ఆశ్రయించితే చాలు, దేవుడు శరణొస్తే చాలు, దేవుని దగ్గరికి ఆయన శరణొచ్చి ఆయన నీడల్లో ఉంటే చాలు. అక్కడే ఉండేది 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా దేవా, నేను నీ శరణొచ్చి ఉన్నాను. నేను తర్వాత అది వేరే విషయం లేదు, అది వేరే విషయము. ఇదేంటంటే యెహోవా నా దేవా, నేను నీ శరణొచ్చాను, నీ దగ్గరికి వచ్చానయ్యా. నేను ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి వచ్చావు నువ్వు? దేవుని యొక్క సన్నిధికి వచ్చావు. ఆటోమేటిక్ గా దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోతున్నావు, ఆటోమేటిక్ గా దేవునిలో ఉన్న సంతోషాన్ని కోల్పోతున్నావు, ఆటోమేటిక్ గా దేవుని పాదాల దగ్గర ఉన్న ఆ అనుభూతిని నువ్వు కోల్పోతున్నావు. ప్రియులారా, దేవుని సన్నిధికి వెళ్తే నిన్ను ఆశ్రయించే వారందరూ ఆనంద ధ్వని చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ధ్వని చేస్తారంట? చెప్పరు. ఆనంద ధ్వని అంటే ఎప్పుడు చేస్తారు ఆనంద ధ్వని? చెప్పండి. క్రికెట్ ఆడేవాళ్ళు వరల్డ్ కప్పు గెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ధ్వని చేస్తారు. ఎందుకు? గెలిచాం, కప్పు గెలిచామని. ఓడిపోయిన వాళ్ళు మొఖాలు చూడండి ఎట్లుంటాయో. ఓడిపోయిన వాళ్ళు మొఖాలు చూడండి పాపం. వాళ్ళు ఓడిపోయి నిరుత్సాహ పరిస్థితుల్లో ఉంటారో వీళ్ళు ఆనంద ధ్వని చేస్తారంట. ఒక క్రికెటే కాదు, ఒక ఫుట్బాల్ గాని, ఒక రన్నింగ్ గాని, ఏ ఆటలు చూసినా గెలిచిన వాళ్ళందరూ కప్పులు పట్టుకొని ఆనందంగా ఉంటారు, ఓడిన వాళ్ళంతా తలకాయ దించుకొని ఉంటారు. గెలిచిన వాళ్ళు ఎందుకు ఆనంద ధ్వని చేస్తున్నారంటే వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందని. వాళ్ళు పడ్డ కష్టము, వాళ్ళు చేసిన ప్రాక్టీస్ కి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికిందని వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఓడిన వారేమో ప్రయాసపడ్డాము, కష్టపడ్డాం గాని ప్రతిఫలం దొరకలేదు, మిస్ అయిపోయిందని వాళ్ళు దుఃఖంతో ఉంటారు. ఇక్కడేమంటున్నాడు? నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా హల్లెలూయా చెప్తారా? నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా అంటే ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధికి నెట్టుకొని వస్తా ఉంటావే. ఒక్కోసారి మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీకు ఛార్జీలు లేక బాధపడతా ఉంటున్నారు. ఒక్కోసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంట్లో డబ్బులు లేక కానుకేమేయాలో అర్థం కాక బాధపడతా ఉన్నారేమో. లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఆటంకం, బంధువులు పిలవటం, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయటం, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎవరో ఒకళ్ళు నిన్ను ఆటంకపరుస్తూ ఉంటారు. ప్రియులారా, వాటన్నిటిని అధిగమించి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు కనుక నీలో ఆ ఆనంద ధ్వని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటు చెప్పండి హల్లెలూయా. 64వ కీర్తన 10వ వచనం. 64వ కీర్తన 10వ వచనం.
ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. గట్టిగా చెప్పండి. సంతోషించుచు ఆయన శరణ చూస్తారు. యథార్థంగా ఉండే వారందరూ కూడా అతిశయిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాను బట్టి సంతోషం, దేవుని బట్టి ఆనందం, దేవుని బట్టే ఈ సంతోషం, దేవుని బట్టే ఈ ఆనందం. ఎందుకు దేవుని బట్టి అంటే దేవుని శరణొచ్చారు కాబట్టి. శరణు అంటే ఆయన సన్నిధికి రావటం, శరణు ఆయన రెక్కల నీళ్ళలోకి వెళ్ళటం, శరణు ఆయన పాదాల దగ్గర కూర్చోటం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా.